డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని చింతలూరు గ్రామంలో నిర్వహించనున్న నూకాలమ్మ అమ్మవారి జాతర ఏర్పాట్లను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సమీక్షించారు. జాతరకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన ఆదేశించారు. క్యూలైన్ల ఏర్పాటు, తాగునీటి సదుపాయాలు, శానిటేషన్ ఏర్పాట్లు, అలాగే పార్కింగ్ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. వారు ఏ విధమైన ఇబ్బందులు గురి కాకుండా డ్రైన్ షిఫ్ట్ చేసి రోడ్డు వెడల్పు చేసి ఇంకో సర్వీస్ రోడ్ తీసుకెళ్దాం అనుకున్నాం. కూడా మంచి అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. గౌరవనీయులు ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ హిందూ దేవస్థానాలన్నీ అభివృద్ధి చేసే స్థాయిలో వారు కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గ్రామాల్లో కూడా ఎక్కడికక్కడ రోడ్లు కానీ డెవలప్ చేసుకుంటూ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. గత 2 సంవత్సరాలు వచ్చిన వివిధ శాఖల అధికారులకు, ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా మిగిలిన పెద్దలందరికీ ఈరోజు ప్రియతమ నాయకులు శ్రీ బండారు సత్యానందరావు గారి అధ్యక్షతన, ఆర్డీఓ గారి అధ్యక్షతన ఫ్రీ బస్సు ఉన్నది, అది కూడా మనం మైండ్లో పెట్టి మనం అరేంజ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం. నా అబ్జర్వేషన్ ఏంటంటే మనం లోపలికి రావడం మళ్ళీ అదే ఇంకొక ఉంటే రిటర్న్ ఉంటే వేరే ఉంటే మనకి అంత ప్రాబ్లం ఉండదు. అందు కాబట్టి మనం ఆ రిక్వెస్ట్ ఏంటంటే షాపులు మాత్రం అక్కడ ఎంత చేయకుండా ఎక్కడైనా షాప్ చేయాలి ఒక చోట మనం ఎక్కడ అరేంజ్ చేయాలి. 1 month జాతర ఇది. షాపులు ఎక్కడుంటే అక్కడ లేకపోతే అందువేలో ఉన్నప్పుడు వెళ్ళిపోవాలి అని లేదు. షాప్ రోడ్ మీద పెట్టుకుంటాం, అక్కడ ఆగి పంపించాలి. ఇంకా ఈ యొక్క పక్కనున్న గ్రౌండ్ ని కూడా దాన్ని సిమెంటింగ్ చేయించి కాంక్రీట్ దాని మీద పేవ్మెంట్ కూడా వేద్దాం అనుకుంటున్నాం. జగ్గంపేట టైల్స్ ఇంకా సిమెంటింగ్ కూడా ఈలోగా కొంత సిమెంటింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అప్రోచ్ రోడ్డు కూడా మెయిన్ రోడ్డుకి వెళ్ళడానికి ఆ రోడ్డును కూడా ఇప్పుడు సర్వే కూడా ఇందాక తహసీల్దార్ గారికి చెప్పడం జరిగింది. అది కూడా సర్వే త్వరితగతిన సర్వే చేసి పోలీసుల్ని ఒక 4 రోజుల పాటు అంటే సెక్రటరీ ట్యాక్స్ కలెక్షన్ ఇవ్వకుండా ప్రస్తుతం మహిళా పోలీసులు ఒక 1 రోజుల పాటు శానిటేషన్ డ్యూటీ చేస్తున్నారు సార్. దాంతో పాటుగా మిగతా పంచాయతీ సెక్రటరీస్ నెక్స్ట్ అప్లై చేస్తాం సార్. దీంతో పాటుగా ఇంకా మనకి 4 చోట్ల వాటర్ అంటే డ్రింకింగ్ వాటర్ కోసం ఫెసిలిటీస్ ఏర్పాటు చేశాం సార్. పంచాయతీ దగ్గర